జంబూ ద్వీపం నిండా ఉన్నా, జంబూ ద్వీపం నిండా ఉన్నా నాగజాతిని సంపంగా, జంబూ ద్వీపం నిండా ఉన్నా నాగజాతిని సంపంగా. మీరు సర్పయాగం చెయ్యలేదా, మాకు శాపాలెన్నో పెట్టలే. ఉత్త పుణ్యానికే ఊరెళ్ళగొట్టంగా స్మృతులు పురాణాలు సృష్టించలేరా. నేనిప్పుడడుగుత చెప్పు, నీది కుట్రగల్లా జాతి కాదార్యా. నేనిప్పుడడుగుత చెప్పు, ఇన్నాళ్ళు గుండెల్లో గూడు గట్టిన బాధ, ఇన్నాళ్ళు గుండెల్లో గూడు గట్టిన బాధ డప్పు సప్పుడయ్యి దరువేసేటప్పుడు. నేనిప్పుడడుగుత చెప్పు, నీది కుట్రగల్లా జాతి కాదార్యా. నేనిప్పుడడుగుత చెప్పు, చార్వాక లోకాయతులు మీకు ఎదురు తిరిగిన వాళ్ళు కాదా. శివమెత్తిన శంభుకున్ని మీరు శిరస్సును ఖండించలేదా. మూలవాసుల్లంతా ఒక జాతి బిడ్డలుగా, మూలవాసుల్లంతా ఒక జాతి బిడ్డలుగా చేయగలిసిన నందరాజులెవడు చంపే. నేనిప్పుడడుగుత చెప్పు, నీది కుట్రగల్లా జాతి కాదార్యా. నేనిప్పుడడుగుత చెప్పు, కొండల్లో బండల్లో రన్నా దేవుళ్ళ కాళ్ళు గాలుతుంటే రన్నా, కొండల్లో బండల్లో రన్నా దేవుళ్ళ కాళ్ళు గాలుతుంటే రన్నా. 7 కొండల ఎంకన్నా కొండలు ఎక్కి దిగేటప్పుడన్నా. మనసు గరిగి మా దళిత జాతి ప్రేమ చేతుల్ని చెప్పులుగా చేసియలేరా. నేనిప్పుడడుగుత చెప్పు, నీది కుట్రగల్లా జాతి కాదార్యా. నేనిప్పుడడుగుత చెప్పు. ఇట్లా ఏదో ఒక పాట పాడి ఈ కథ ఉడిపిద్దాం అనుకున్నా ఈరోజు. కానీ ఇట్లాంటి పాటలు, పాత పాటలు లేకుంటే సబ్జెక్టు సంబంధం లేనటువంటి పాటలు, కవితలు ఏవి ఉండకూడదని స్కైబాబా మరి గట్టి వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఇది కష్టమే ఉన్నట్టుంది. అసలే జనమంతా జానపాడు, మా దగ్గర జానపాడు ఉంటుంది. జానపాడు అంటే సైదుల దేవుడు ఉంటాడు ఆడ. జానపాడుకు వచ్చినట్టు వస్తున్నారు కవులంతా హైదరాబాద్కు. కాబట్టి మరి జానపాడు జాతరలా ఏదో ఒక కొత్తదనం కావాలని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని రాసినటువంటి చిన్న పాట. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో బాగా పాడినాం, తిరిగినాం. ఈ 10 ఏళ్ళు కాస్త ప్రశాంతం గిట్నే ఫ్యాన్ కింద చల్లగా ఉన్నాం. గొంతు అంతా బాగా చల్లటిగా పుల్లగా తాగి జర గొంతు పోయింది. అది బహురూపుల భారతమా, బహురూపుల భారతమా బతుకే రామాయణమా. బహురూపుల భారతమా బతుకే రామాయణమా. ఎక్కడ చూసిన పగటేశం మతమౌఢ్యాల విద్వేషం. ఎక్కడ చూసిన పగటేశం మతమౌఢ్యాల విద్వేషం. ఏమవుతుందో ఈ దేశం, అమలవుతుందా రాజ్యాంగం, అమలవుతుందా రాజ్యాంగం. ఏలేటోలేని ఎంతలైతే ప్రజాస్వామ్యమిగ ప్రశ్నిగా. బహురూపుల భారతమా బతుకే రామాయణమా. బహురూపుల భారతమా బతుకే రామాయణమా. కులాల కుంపటి ఆరనీయరు, మతాల పేరుతో మంట వెడుతరు, మతాల పేరుతో మంట వెడుతరు. తరాలు మారిన తీరని వెతలు, యుగాలు గడిచిన ఒడువని కథలు, యుగాలు గడిచిన ఒడువని కథలు. భరత భూమినే యాగం చేసి బాహుబలులమని ఎగురుతున్నారు. బహురూపుల భారతమా బతుకే రామాయణమా. బహురూపుల భారతమా బతుకే రామాయణమా. కార్పొరేట్లకే కావలుంటారు, ధర్మరక్షణని బొంకుతుంటారు. చేతికి వీడని సంకెళ్ళు, కాళ్లకు ఎన్నో బంధాలు. ప్రజల హక్కులను కాలరాసిరి, ప్రగతి కోసమని రంకెలేసిరి. బహురూపుల భారతమా బతుకే రామాయణమా.
ఎవరికి వారుగా వేరైపోయి ఎంతకాలమీ పడి ఎవరికి వారుగా వేరైపోయి ఎంతకాలమీ పడిగాపు వజ్రోత్సవమే వచ్చింది మను ధర్మ పాలనే తెచ్చింది రాజ్యాంగాన్నే లెక్క చేయక రాజును నేనని మురిసింది బహురూపుల భారతమా బహురూపుల భారతమా బతుకే రామాయణమా పాటల మీద తుపాకులెత్తితే పదాతి దళమై అడుగేద్దాం హక్కుల మీద ఆంక్షలు వెడితే సమూహ గానం చేసేద్దాం మనిషిగా బతికి మాట్లాడేటి స్వేచ్ఛ కోసమై యుద్ధం చేద్దాం బహురూపుల భారతమా బతుకే రామాయణమా బహురూపుల భారతమా బతుకే రామాయణమా ఎక్కడ చూసిన పగతేశం ఎక్కడ చూసిన పగతేశం మతమౌఢ్య విద్వేషం ఏమవుతుందో ఈ దేశం అమలవుతుందా రాజ్యాంగం ఏలేటోళ్ళే నియంతలైతే ప్రజాస్వామ్యమిగ ప్రశ్నేగా బహురూపుల భారతమా బతుకే రామాయణమా బతుకే రామాయణమా